చంద్రబాబు మోసగాడు చంద్రబాబు మోసగాడు చంద్రబాబు హామీలు నెరవేర్చిన చంద్రబాబు అనేక హామీలు చెప్పారు. ఒక పెన్షన్ తప్ప ఏది అమలు చేయట్లేదు. ఆ పెన్షన్లో కూడా చాలా డిస్క్వాలిఫై చేస్తున్నారు. దయచేసి ఇంతకుముందు గతంలో అమ్మఒడి కానీ, రైతు భరోసా కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ, చేయూత కానీ ఇన్ని పథకాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కరోనా కష్టకాలంలో కూడా ఇవ్వడం జరిగింది. దయచేసి మా అందరం కోరిక ఏంటంటే అన్ని పథకాలు అమలు చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అమలు చేశారో ఆ విధంగా అమలు చేయాలనేది మా యొక్క విజ్ఞప్తి. దయచేసి మీరు ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చి అమలు చేసే విధంగా చేయాలని ఈరోజు తెలుగు ప్రజలందరికీ కూడా ముద్దుబిడ్డ
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత మా అందరి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పిలుపునివ్వడం జరిగింది. ఏదైతే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయలేదు కాబట్టి ఆ కూటమి ప్రభుత్వానికి కళ్ళు తెరిపించే విధంగా ధర్నా చేయాలి, ర్యాలీ చేయాలి, మెమోరాండం సమర్పించాలని చెప్పని దీన్ని కూడా తెలుగుదేశం పార్టీ కుట్ర చేసే విధంగా ఈ యొక్క ర్యాలీని భగ్నం చేయడానికి అనేక విధాలుగా కుట్రలు కుతంత్రాలు పన్నారు. అయినా కానీ వైఎస్ఆర్సీపీ శ్రేణులు కానీ రాష్ట్ర ప్రజలందరూ కూడా వేలాది మందిలో వచ్చి ఈరోజు కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. తప్పకుండా ఇచ్చిన హామీలన్నీ కూడా 1 year అయినా కానీ అమలు చేయట్లేదు కాబట్టి అమలు చేయాలని చెప్పి ఒత్తిడి చేసే విధంగా ఇది మొదటి కార్యక్రమంగా వైఎస్ఆర్సీపీ పార్టీ చేపట్టింది. ఇది అమలు చేసేంత వరకు కూడా నిరంతరం మేము ఉద్యమం చేస్తామని మేము అందరికీ కూడా తెలియపరచుకుంటాం. జై జగన్. సంవత్సరం క్రితం అనేక హామీలు సూపర్ 6 పథకాలు అమలు చేస్తామని చెప్పి అధికారంలో వచ్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి ఈరోజుతో సంవత్సరం గడుస్తూ ఉంది. మరి గడిచిన సంవత్సర కాలంగా ఇచ్చినటువంటి ఎటువంటి హామీలు కూడా నెరవేర్చకుండా ప్రజలందరినీ నిలువున మోసం చేసినందుకు, వెన్నుపోటు పొడిచినందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమం చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పిలుపునివ్వడం జరిగింది. మరి అందులో భాగంగానే ఈరోజు ప్రజల పరిస్థితి ఎలా ఉందంటే, ఎందుకు కూటమి నాయకుల మాటలు నమ్మావా అని చెప్పి ఈరోజు ప్రజలే స్వయంగా పశ్చాత్తాపడే పరిస్థితి కనపడతా ఉంది. అలాగే నిజంగానే వెన్నుపోటు పొడిచారని చెప్పి విద్యార్థులు, నిజమే కదా ఇది వెన్నుపోటు ప్రభుత్వమే కదా అని మహిళలు, అలాగే నిరుద్యోగులు, యువకులు అందరూ కూడా, రాష్ట్ర ప్రజలు అందరూ కూడా ముక్తకంఠంతో చెప్తున్నటువంటి మాట, ఈరోజు నిజంగా ఈ కూటమి ప్రభుత్వం ప్రజల్ని వెన్నుపోటు పొడిచింది అని చెప్పి ఈరోజు ప్రజల నినాదంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చి పిలుపుని ప్రజల నినాదంగా తీసుకున్నారటంలో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా ఏడాది ముందే, 2 రోజుల ముందే గొప్ప ఘనకార్యమైనటువంటి పని ఈ కూటమి ప్రభుత్వం చేసింది. ప్రజలందరినీ కూడా రేషన్ షాపుల పేరుతో మళ్ళీ అందరినీ రోడ్లపైకి తీసుకొని వచ్చి నెత్తి మీద బుట్ట, కింద చేతిలో బిడ్డను పట్టుకొని మహిళలందరూ కూడా గంటల బారులు తీరి సర్వర్ పని చేయట్లేదని, షుగర్ ఉంటే బియ్యం ఉండదని, లేకపోతే కందిపప్పు లేదని చెప్పి 3-4 సార్లు వాళ్ళని తిప్పి చివరికి వాళ్ళకి ఎగ్గొట్టే కార్యక్రమాలు చేయడం కోసమే మళ్ళీ రేషన్ షాపులు పెట్టి ఎండిఓ ఆపరేటర్లందరినీ కూడా వాళ్ళ కుటుంబాలను కూడా రోడ్డు మీద పడేసినటువంటి ప్రభుత్వం. అలాగే ఏ కార్యక్రమాన్ని కూడా, ఏ సంక్షేమ కార్యక్రమాన్ని కూడా అమలు చేయకుండా సంవత్సరం గడిపేసినటువంటి కూటమి ప్రభుత్వం పైన త్వరలో రానున్న రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మెడలో వంచైనా ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చడానికి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తాను.